జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి బాబా ఎప్పుడూ ఒక మాట చెప్తుండేటువంటి వారు ఎవరినైనా మనం తోడు తెచ్చుకుంటే చివరంత వరకు కూడా మనతో తోడు ఉండేటువంటి వారిని తోడు వెంట పెట్టుకోవాలని చెప్పి నిజంగా ఈరోజు మనకు చివరంత వరకు తోడుండేటువంటి తోడు ఎవరు అనేటువంటిది ఎప్పుడూ కూడా మనం ప్రశ్నించుకోవాలి. చివరి వరకు మనం అంటి పెట్టుకొని ఉన్నటువంటి సద్గురు దైవం తప్ప చివరంత వరకు ఎవ్వరూ కూడా మనకు తోడు నిలవరనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటే బాబాకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తాం. ఏమిటి బాబాకు దగ్గర కావడం వల్ల చేసేటువంటి ప్రయత్నంలో ఏ ప్రయోజనం మనకు ఉంటుంది? ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు ఏ ప్రయోజనము ఏ లాభము లేనటువంటిది ఏ పని చేయడు. చాలామంది ఎందుకు సాయి బాబా, ఎందుకు మనం బాబాను ఆరాధించాలి అనేటువంటి దాంట్లో చాలామందికి ఉన్నటువంటి అవగాహన మన నిత్య కృత్యాల్లో బాబా ఆదుకుంటాడు, మనకు అవసరమైనటువంటి వాటిని అనుగ్రహిస్తాడు. ఇది మనందరికీ ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి అవగాహన. ఇది ఎవరికి ఉంటుందంటే కేవలం బాబాను ఒక విగ్రహంగానో కోరికలు తీర్చేటువంటి దేవుడుగానో మనం ఆరాధిస్తే మన అవగాహన ఇంత మట్టుకే పరిమితం అవుతుంది. కానీ బాబా చెప్పినట్టు మనం ఎవరినైనా తోడు తెచ్చుకుంటే చివరంత వరకు మనతో తోడుగా ఉండేటువంటి వారు నీ తోడుగా తెచ్చుకోవాలన్నారు కదా. మనకు చివరంత వరకు తోడుగా ఉండేటువంటిది మనము నమ్మినటువంటి విశ్వసించేటువంటి ఒక దైవం మాత్రమే. నేను ఒక మనిషి నేచర్ చెప్తాను. మనిషి స్వభావానికి అనుగుణంగానే ఆయా కాలాల్లో భగవంతుని యొక్క అవతారం ఉంటుంది. ఈరోజు సద్గురు సాయిబాబా యొక్క అవతారం దేనికోసం అనేటువంటిది మనం అవగాహన చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఇప్పటి వరకు మనం అవగాహన ఎట్లా ఉందంటే కేవలం ఏదో అందరితో పాటు మనం
మనకు కూడా ఆయన అనుగ్రహం దొరుకుతుంది. ఏదో ఒక దాన్ని బాబా దగ్గరికి పోయిన తర్వాత సంపాదించుకోవచ్చు, ఇల్లో వాహనమో బిడ్డో భార్యో భర్తో ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు అనేటువంటి అవగాహన మనకు చాలామందికి ఉన్నటువంటిది. కానీ నిజానికి ఎందుకు సద్గురువు? ఎందుకంటే మారుతున్నటువంటి కాలంలో మనిషి యొక్క ఆత్మఘోషను వినడానికి, మనిషి యొక్క అవసరాలను తెలుసుకుని, అవసరాలంటే మళ్ళీ నిత్యావసరాలు కాదు, మనిషి ఏ సమయంలో ఏమి కోరుకుంటున్నానో దాన్ని అందించడానికి సద్గురువు తోడు మనకు అవసరం. ఈరోజు చూడండి, మనిషి నైజం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ విధంగా ఆలోచించడంలో తప్పులేదు. ఏం ఆలోచిస్తాడు? నన్ను అభిమానించేటువంటి, నా కోసం ఎదురు చూసేటువంటి ఒక తోడు నాకు ఉండాలనేటువంటిది ప్రతి మనిషి కూడా దీన్ని ఆశిస్తాడు. అందుకనే కుటుంబాలు ఏర్పడ్డాయి, సమాజంలో కుటుంబాలు, సంబంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఒకప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు? భార్య కోసము భర్త తప్పించిపోయేటువంటి వాడు, భర్త కోసం భార్య తప్పించేది. ఈరోజు భార్య కోసం భర్త, కొడుకు కోసం తల్లి తప్పించేటువంటి సందర్భాలు చాలా తక్కువ. అందుకనే రాను రాను జీవితం యాంత్రికమైపోతున్నప్పుడు ఎప్పుడో ఒకరోజు ఎంత యాంత్రికంగా ఉన్నా సరే మనిషి యొక్క మనస్సు కలత చెందుతుంది. అరే, నేను ఇంత చేస్తున్నానే నా కుటుంబానికి, కనీసం నా గురించి ఎదురు చూసే మనిషి లేదే అనేటువంటిది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ రోజుల్లో అది ప్రతి కుటుంబంలో, అందుకు అతీతమైనటువంటి కుటుంబం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అన్ని కుటుంబాల్లో కూడా ఇది. పూర్వకాలంలో ఎట్లా ఉండేది? మా తాతగారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా చేస్తూ 4:30 స్కూల్ అయిపోగానే సైకిల్ మీద వస్తూ ఇంటి దగ్గర రాగానే గంట మోగించగానే మా నాయనమ్మ వాకిట్లో బకెట్ పెట్టి బకెట్లో నీళ్లు పెట్టేది. ఆ ఎదురు చూపు వేరు ఆ రోజు. ఈరోజు గేటు చప్పుడు కాదు కదా, మనిషి ఇంట్లోకి వస్తున్నా సరే, ఏంటి మనిషి ఇంట్లోకి వస్తున్నా కనీసం పట్టించుకుంటలేవని అంటే, ఆగండి సీరియల్ వస్తుంది, సీరియల్ పోతే మళ్ళీ వస్తుందా, మీరు మళ్ళీ వస్తారులేనంటారు. అంటే ఇంత యాంత్రికంగా మారుతున్నటువంటి ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో మనము ఎవరితోటి సాటిస్ఫైగా ఉండగలుగుతాం? మరి ఒక్క సద్గురువుతో మాత్రమే మనము పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతాం. ఎందుకంటే ఈరోజు అంతా కూడా అంతటా యాంత్రికమే. ఆ యాంత్రికం అన్నటువంటి దాంట్లో ఎవరికి ఎవరు? అందుకనే ఈరోజు అలజడులుగా ఉన్నటువంటి అనేక మందికి బాబాయే తోడై నిలుస్తున్నాడు. సద్గురువు ఎందుకోసం అంటే, నీ మనస్సు కలత చెందినప్పుడు, నీ కోసం ఎవరూ కూడా పరితపించనప్పుడు, నీ జీవితం అంతా పరితపించేటువంటి ఒకే ఒక తోడుంటాడు. ఆయనే శ్రీ సద్గురు సాయిబాబా అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అన్ని బంధనాలు కూడా వచ్చిపోయేటువంటివి. శాశ్వతంగా ఉండేటువంటి అనుబంధము, మన కోసం పరితపించేటువంటి వారు ఒక్కరే ఒక్కరు ఉంటారు, ఆయన్నే శ్రీ సాయిబాబా. అందుకనే ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళ జీవితాల్లో దుఃఖం ఉండదు, లోటు ఉండదు. ఎవరో నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరో నా యోగక్షేమాలు చూడట్లేదు, నా కొడుకు చూడట్లేదు, నా తల్లి చూడట్లేదు, ఇంకోరు నా గురించి అసలు ఏమీ చూడట్లేదు అనేటువంటి ఆ మానసిక వేదనను బాబా సాహచర్యం మనల్ని దూరం చేసేస్తుంది. వాటి గురించి మనం ఆలోచించాం. ఒక తృణప్రాయం అవి. నాకు తోడుగా శ్రీ సాయిబాబా ఉండగా, నా గురించి ఆయన పరితపిస్తుండగా, నా గురించి ఇంకెవరో పరితపించాలనేటువంటి దాన్ని ఆశించడం అనేటువంటిది ఒక మూర్ఖత్వం అనేటువంటి దాంట్లోకి మనందరం కూడా వెళ్తాం. అందుకు సాయిబాబా తోడు, సాయిబాబా సహచర్యం మనకు అవసరం. బాబా చెప్పినటువంటి ప్రతి విషయంలో కూడా గొప్ప నిగూఢమైనటువంటి సత్యాలు దాగి ఉంటాయి. బాబా ఏం చెప్పాడు? అన్ని జీవులలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే, అన్ని జీవుల్లో కూడా నా ఆత్మనే నిండి ఉంటుంది అని చెప్పాడు. ఇది మనము ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. చాలామంది దీన్ని ప్రాక్టికల్గా తెలుసుకోలేరు. ప్రాక్టికల్గా తెలుసుకోవాలంటే ఎక్కడైనా సరే
వీధి కుక్కలున్న ప్రాంతంలో 100 ఇళ్ళుంటే ఒక ఇంటి యజమాని ప్రతిరోజు వాటికి కావలసినటువంటి పోషణ చేస్తూ ఉంటాడు. నేను ఇటీవల కాలంలో చూశాను. మన ఇదే 4-5 కాలనీల తర్వాత ప్రతిరోజు కూడా వాటి పోషణ చేస్తున్నాడు. నిన్న రాత్రి నేను చాలా ఆలస్యంగా మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తుంటే ఆ ఇంటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా బండి మీద వచ్చి ఆ ఇంటి ముందు ఆగారు. ఆగితే ఆ వీధిలో ఉన్నటువంటి దాదాపు ఒక 10 కుక్కలు వచ్చి వాళ్ళని బండి దిగనీయట్లేదు. వాళ్ళ పైకి ఎగిరి ముద్దాడుతున్నాయి. వాళ్ళు తెచ్చినటువంటి కవర్ను లాగుతున్నాయి. ఎట్లా అంటే ఇంట్లో గనక ఒక 10 మంది పిల్లలుంటే తల్లిదండ్రులు రాగానే మీద పడిపోతారు చూశారా, అట్లా పడిపోతున్నాయి. అవి ఎక్కడి రుణానుబంధం అది? బాబా చూడమన్నటువంటి రుణానుబంధం ఇదే. అన్ని జీవుల్లోనూ కూడా నేనే ఉంటాను అని అంటే నిజంగా ఈరోజు ఇంట్లో 4 బిడ్డలుంటే తల్లిదండ్రులు బండి మీద ఇంటికి వస్తే టీవీయో సెల్లో పట్టుకొని ఉంటారు తప్ప వచ్చి ఎదుర్కొనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందుకనే మనిషి జీవితం తృప్తిగా ఉండాలంటే మనము అన్ని జీవుల్లో కూడా బాబాను చూడగలగాలి. అదేవిధంగా అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆత్మను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నంలో ఉండాలి. బాబా ద్వారకామయిలో కూర్చొని ఉంటారు. కూర్చొని ఉంటే ఎదురుగా ఒక కుక్క దీనంగా బాబాను చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉంటే బాబా లక్ష్మీబాయికి చెప్తారు, లక్ష్మీబాయి వెళ్ళి రొట్టె తీసుకురాపో అని అంటే ఎంతో కష్టపడి పోయి లక్ష్మీబాయి రొట్టె తీసుకొని వస్తుంది. తీసుకొస్తే బాబా ఒక్క ముక్క కూడా ముట్టకుండా మొత్తం రొట్టెను అక్కడ ఉన్నటువంటి కుక్కకేస్తాడు. లక్ష్మీబాయి అడుగుతుంది, బాబా నేను మండు టెండలో సాయంత్రం 4:30 అవుతుంది, నీకోసం నేను ఇంటికి పోయి ఇంత ప్రయాసపడి రొట్టె తీసుకొస్తే ఒక్క ముక్కనైనా ముట్టకుండా కుక్కకు పెట్టావే, ఇదెక్కడి న్యాయం బాబా అని అడుగుతుంది. తల్లి, మధ్యాహ్నం 2 గంటల నుంచి దాదాపు 2:30 గంటల సమయం నుంచి అది నా వైపు దీనంగా చూస్తూ ఆకలిని రోధిస్తుంది. దానికి నోరు లేదు, నాకు నోరుంది. నోరున్నటువంటి వాడిని నిన్ను అడిగాను, దాన్ని నువ్వు కూడా గంట నుంచి గమనిస్తున్నావు, దాని ఆకలిని అర్థం చేసుకోగలిగావా అని అడుగుతాడు. అంటే ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మ నేనే అని చెప్పడానికి బాబా చెప్పినటువంటిది. ఈ విధంగా మనము బాబా మార్గంలో తత్వాన్ని అర్థం చేసుకుంటే మహల్సాపతికి, ఈరోజు ఇక్కడ మహల్సాపతిని చూస్తున్నారు కదా, మహల్సాపతికి పక్షుల భాష తెలిసేదట. పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయో ఆ భాష తెలిసేదట. ఎట్లా తెలిసింది? మీరు సచరిత్రలో చదువుతారు కదా, ద్వారకామయిలో ఉన్నటువంటి బల్లికే ఎక్కడో ఔరంగాబాద్ నుంచి తన చెల్లెలు వస్తుందని చెప్పి విషయం తెలుస్తుంది. మరి మహల్సాపతికి పక్షుల భాష తెలియడంలో పెద్ద గొప్పేం లేదు. అంటే సద్గురు సహచర్యంలో ఉన్నటువంటి బల్లికే అంత తెలివి వస్తే మహల్సాపతికి రాదా? ఈరోజు మనందరం ఎందుకు బుద్ధిహీనులుగా ఉంటున్నామంటే బాబా దగ్గర మనం పార్ట్ టైమర్స్ కాబట్టి మనకు బుద్ధిహీనత వచ్చింది. నిజంగా మీరు బాబాను పరిపూర్ణంగా సంపూర్ణంగా మనసా భాష కర్మన నా జీవితానికి నువ్వే బాబా అని చెప్పి నిత్యం ఆయన స్మరణలో ఉండండి, మీకు కూడా బుద్ధి వికసిస్తుంది. సద్గురు మార్గంలో మనకు కేవలం అవసరాలు కాదు, బుద్ధి వికాసం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. నేను అంటే ప్రాక్టికల్గా మనకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. బాబా తత్వాన్ని అర్థం చేసుకున్న కొద్దీ బాగా తెలుస్తూ ఉంటాయి. నాకు మొదట అర్థం కాకపోయేది. నేను ప్రతిరోజు ఆఫీస్లో వర్క్ చేసుకొని గుళ్ళో చూసుకొని మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినా, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మా ఇంట్లో జర్మన్ షెపర్డ్ ఉంటుంది కాళీ అని చెప్పి, అది 2 కాళ్ళు ముందుకు వంచి సాష్టాంగం పెట్టేది. తర్వాత నన్ను అబ్జర్వ్ చేస్తున్న నాకు అర్థమయ్యే ఒక రోజు దాంతో అన్నాను, ఏమే నా పుణ్యమంతా నువ్వు తీసేసుకుంటున్నావు కదా, నేను బాబా దగ్గర నుంచి రాగానే, అది ఇక్కడ రాలేదు కదా, బాబా దగ్గర నుంచి రాగానే నాకు సాష్టాంగం పెట్టుతుంది. అప్పుడు అర్థమైంది అది ఎందుకు, పోయిన ప్రతిసారి 2 కాళ్ళు ముందుకు చాపి నమస్కారం ఎందుకు పెడుతుందో నాకు అర్థం కాలేదు మొదట. తర్వాత అవగాహన చేసుకుంటే అర్థమైంది, అబ్బాబ్బా నువ్వు ఎంత గొప్పదానివే, నేను సంపాదించిన పుణ్యాన్నంతా, నేను సంపాదించిందంతా నువ్వు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నావు అని చెప్పి అనిపించింది. అంటే బుద్ధి వికాసం వాటికి చాలా ఎక్కువ మూగజీవులకు. మనం ప్రేమించేటువంటి జీవులన్నీ కూడా బాబా చెప్పింది అదే కదా, ప్రతి జీవిని నువ్వు ప్రేమించు, ఏ జీవిని ద్వేషించవద్దని చెప్పి. మనము సాటి మనుషులనే ప్రేమించలేము, సాటి మనుషులపైనే ద్వేషం ఉంటుంది. ఇక మనము జీవులపైన ఎట్లా ప్రేమను పెంచుకుంటాం?
ఆ ప్రేమను ఖచ్చితంగా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నువ్వు కనీసము ఆ జీవుల పట్ల ప్రేమను పెంచుకుంటే నీకు సాటి మనుషుల పట్ల ఈజీగా నీకు ప్రేమ పెరుగుతుంది. అట్లా బాబా చెప్పినటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనకు బుద్ధి వికాసం కలుగుతుంది. నిజంగా చూడండి, ఎవరైనా మీ ఇంట్లో పెట్స్ను పెంచుకునే వాళ్ళు 4 రోజులు మీరు ఊరికి పోయి వచ్చేసరికి రాగానే అవి ఎలా ఎదురు చూస్తుంటాయి, మీకోసం ఎదురు చూస్తుంటాయి. చూడడమే కాదు, మీరు రాగానే ఎన్నో సంవత్సరాల క్రితం చూసినంతగా మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటాయి. అంటే మనం ఒక జీవిని ప్రేమిస్తే ఇంకొక ఆ జీవి తిరిగి మనల్ని ఎలా ప్రేమిస్తుందని చెప్పి బాబా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. బాబా మార్గం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు, బాబా మార్గంలో రియలైజేషన్ ఉంటుంది. మనం మనుషులుగా ఏ విధంగా మనం రియలైజేషన్ కావాలనేటువంటిది ఉంటుంది. బాబా తత్వాన్ని అర్థం చేసుకుంటే ఎంత గొప్ప ప్రయోజనాలు ఉంటాయంటే, మన జీవితంలో మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అనేటువంటివి మన జీవితానికి బాబా తత్వం నేర్పిస్తుంది. ఆ తత్వాన్ని అవగాహన చేసుకున్నప్పుడు మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. బాబా అనేక సందర్భాల్లో చెప్తాడు. బాబా దేహాన్ని 3 రోజుల పాటు, అంటే మార్గశిర పౌర్ణమిన 1886లో బాబా 3 రోజులు వారి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇదే రీతిన మహల్సాపతి తొడపైన బాబాను ఈరోజు 3వ రోజు, బాబా తిరిగి మళ్ళీ ఈ లోకానికి వచ్చినటువంటి రోజు ఈరోజు. వచ్చేంత వరకు కూడా 3 రోజులు కనీసం బాబా శరీరాన్ని కింద పెట్టకుండా ఎలా ఉంచుకోగలిగాడు తొడపైన? అంటే బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసం, బాబా చెప్పినటువంటి మాట, నేను మళ్ళీ 3 రోజుల తర్వాత తిరిగి వస్తా మహల్సా అనేటువంటి ఆ ఒక్క మాటను పట్టుకొని 3 రోజుల పాటు బాబా దేహాన్ని ఎవ్వరికీ అప్పగించకుండా అలా పట్టుకొని ఈరోజు మన వరకు బాబాను తీసుకొచ్చారంటే అది మహల్సాపతి యొక్క గొప్పతనం. బాబా గురించి తెలుసుకుంటే ఏముంటుంది బాబా గురించి తెలుసుకుంటే? సాయిబాబా అనేటువంటి పరమాత్మ 16 ఏళ్ల బాలుడిగా వచ్చాడు, మసీదులో ఉన్నాడు, ఇంటింటికి వెళ్ళి భిక్ష చేశాడు. విజయదశమి రోజు 1918 రోజు సమాధి చెందారు. కోరిన వారందరికీ కూడా అన్ని కోరికలను అనుగ్రహించారు. ఇది స్థూలంగా. బాబా అంటే ఇది మాత్రమే కాదు. బాబా గురించి తెలుసుకోవాలంటే భక్తుల జీవితాలను మనం చదవాలి. బాబాతో ఉన్నటువంటి భక్తుల జీవితాలను మనం చదవాలి. మహల్సాపతి జీవితము, మహల్సాపతిని చాలామంది ఆదర్శంగా తీసుకోరు. మీకు బాబా భక్తుల్లో ఎవరు ఇష్టం అంటే బూటీ ఇష్టం అంటాం, లేకపోతే కాకాసాహెబ్ ఇష్టం అంటాం, రకరకాల క్యారెక్టర్స్ మనం చదివినటువంటి మన అవగాహన బట్టి వాళ్ళు ఇష్టం అంటాం. ఎందుకు మహల్సాపతి పట్ల మనకు అంత ఆసక్తి ఉండదంటే, మహల్సాపతికి బాబా ఏమీ ఇవ్వలేదు. పేద కంసాలిగానే ఉండిపోయాడు. కానీ మనకెవ్వరికీ కనిపించినటువంటి మోక్ష సామ్రాజ్యానికి మహల్సాపతిని అధిపతిని చేశాడు బాబా. మహల్సాపతి బాబా వ్యవహారం ఎట్లా ఉండేదంటే, ఒకరోజు ఒక సేట్ వస్తాడు, వ్యాపారం చేసిన దాంట్లో నుంచి తెలుసు కదా, దేవుని కోసం కొంత డబ్బు తీస్తారు. ఆ డబ్బు పట్టుకొని షిరిడీకి వచ్చి, షిరిడీలో ఎవరైనా బాగా లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్లకు ఆ డబ్బు ఇద్దామని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఊళ్ళో అందరూ కూడా మహల్సాపతి పేరు చెప్పారు. పాపం తినడానికి కూడా తిండి లేదు, 3 బిడ్డలు, రోజు కష్టము, 2 పూట్లకోసారి తింటున్నారు, మీరు ఆయనకు సహాయం చేయండి అని చెప్పి ఇంటికి వెళ్తాడు ఎత్తుక్కుంటూ. ఇంట్లో ఉండడు మహల్సాపతి, ద్వారకామయిలో ఉంటాడు. ద్వారకామయిలో బాబా దగ్గర కూర్చొని ఉంటే వెళ్ళి మహల్సాపతికి డబ్బిచ్చి తీసుకో అంటాడు. నేను ఈ ఊరిలో ఎంక్వైరీ చేశాను, నీకంటే పేదవాడు, నీకంటే దారిద్ర్యంలో ఉన్నటువంటి వాడు ఎవడూ లేడట, ఇగో నేను తీసిన డబ్బు ఇది తీసుకో అనంటే మహల్సాపతి లేదు, నేను ఆ ధనాన్ని ముట్టను అని అంటాడు. బాబా అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఆ ధనాన్ని ముట్టను అని అంటాడు. బాబా ఆ నాటకాన్ని అంతా చూస్తూ ఉంటాడు. ఏమయ్యా సేటు, నీకేమైనా బుద్ధి వివేకం ఉందా? ఈ ఊళ్ళో పేదవాడు ఎవడున్నాడని చెప్పి అందరిని అడిగితే జనం నిన్ను మోసం చేశారయ్యా, వాడు పేదవాడు కాదు, నేను పేదవాడిని, నేను పకీరును, ఇంటింటికి తిరిగి అడుక్కునేటువంటి వాడిని, ఆ డబ్బు నాకు ఇవ్వయ్యా అని చెప్పి బాబా తీసేసుకుంటాడు. అంటే మహల్సాపతికి ఏ రోజు కూడా 1 రూపాయి అంటనివ్వలేదు. ఈరోజు మనము పెళ్ళిళ్ళు చేయాలంటే
అబ్బాయికి కట్న కానుకలు ఇవ్వాలి. ఆ రోజుల్లో అమ్మాయిలకు కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు. మాల్సాపతి రెండో కూతురు వివాహానికి సంబంధించి మంచి సంబంధం వస్తుంది, వాళ్ళు 40 రూపాయలు కన్యాశుల్కం ఇవ్వాలనుకుంటారు. మాల్సాపతి మొదటి కూతురు పెళ్ళినప్పుడు తీసుకుని రెండో కూతురు పెళ్ళినప్పుడు కూడా తీసుకోనని అంటాడు. తీసుకోనంటే వాళ్ళు కాస్త ప్రెస్టేజ్కి పోతే మహల్సా సోదరుడు లేదన్నా నువ్వు తీసుకోకపోతే రేపు చాలా సమస్యలు వస్తాయి, బిడ్డని ఇబ్బంది పెడతారు, ఇవన్నీ ఎందుకు తీసుకోనంటే సరే అక్కడ పెట్టండి అంటే అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత దాన్ని ఒక బట్టలో కట్టి పైన అటక పైన ఒక కుండలో దాచిపెడతాడు. అంతా అయిపోయిన తర్వాత వెళ్తారు. బాబా దగ్గరికి వెళ్ళి కూర్చుంటే బాబా అడుగుతాడు, మహల్సా నీ ఇంటి అటక పైన 40 రూపాయలు పెట్టావు కదా, అవి నాకు తెచ్చిస్తావా అని అంటాడు. అవును బాబా, అవి ఉన్నాయి, అవి వచ్చిన దగ్గర నుంచి నా మనసు అల్లకల్లోలం అయిపోతుంది, వాటిని ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అనేటువంటిది చాలా కంగారు ఉంది నాకు, నిజంగా బాబా నా పైన నీకు ఎంత దయ అని చెప్పి ఇంటికి వెళ్ళి ఆ 40 రూపాయలు తెచ్చి ఇచ్చేస్తాడు. అంటే అంత వైరాగ్యాన్ని మహల్సాపతి కలిగి ఉన్నాడు. ఆ వైరాగ్యం అనేటువంటిది బాబా సాహచర్యంలో తొలినాటి నుండే దాన్ని అలవర్చుకున్నారు మహల్సాపతి. అందుకనే తన ప్రాణాలు పోయినా సరే ప్రాణం నాకు లెక్క కాదు, బాబా దేహం మాత్రమే నాకు ముఖ్యమని చెప్పి 3 రోజులు బాబా దేహాన్ని మహల్సాపతి అలా పెట్టుకొని ఉండగలిగారు. ఆ విధంగా భక్తులకు బాబా అద్భుతమైనటువంటి అనుభవాలను ఇచ్చారు. ఆ అనుభవాలను మనం తెలుసుకున్నప్పుడు వాటిని ఒక పాఠాలుగా మనం స్వీకరించినప్పుడు జీవితంలో మనకు ఏది కూడా పెద్ద సమస్యగా మనకు కనిపించదు. ప్రతిసారి వచ్చినటువంటి సమస్య, ఆ సమస్యకు నాకు చివరంత వరకు తోడుండేటువంటి సద్గురువు దాన్ని చూసుకుంటారు, నా బాధ్యత ఆయన తీసుకున్నప్పుడు నేను ఎందుకు దీని గురించి ఆలోచించాలనేటువంటి మనోధైర్యం బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ధైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యమే మానవ జీవితానికి ఆభరణం అనేటువంటి విషయం ఎప్పుడూ చెప్తూ ఉంటాడు. బాబా భక్తుల్లో ఎవరికీ లేనటువంటి ధైర్యం ఉంటుంది, తెగువ ఉంటుంది, జీవితం రేపు ఎలా అనేటువంటి ఆలోచన అసలు వాళ్ళ మనసులోకి రాదు. ఎందుకంటే నా జీవితము నాదైనప్పుడు నేను రేపు ఎలా అని చెప్పి ఆలోచించాలి, నా జీవితము సద్గురువుకు అప్పగించినప్పుడు నేను రేపు అనేటువంటి దాని గురించి ఎందుకు నేను ఆలోచించాలి. చాలామంది జీవితం అంతా దేంట్లో గడిచిపోతుందంటే రేపు ఎలా, రేపు ఏమిటి, ఇందులోనే జీవితం గడిచిపోతుంది. ఈరోజు హాయిగా గుడికి వచ్చాం, సుఖంగా ఉన్నాం, ఈ అనుభవిస్తున్నటువంటి అనుభూతి పైన దృష్టి ఉండదు, దాన్ని ఆస్వాదించాం. రేపు ఎట్లా, బాబా మార్గంలో రేపు ఎలా అనేటువంటి దానికి అసలు తావే లేదు. ఆ విధంగా మన జీవితాలను మలుచుకోవాలి. మలుచుకున్నప్పుడు మన జీవితం అంతా కూడా సుగంధ పరిమళ భరితంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా మన మనసులో దురాలోచనలు రావు, మన మనస్సు వక్ర మార్గం వైపు పట్టదు. ఈరోజు మనిషికి ఉన్నటువంటి సమస్యల్లా కూడా ఏంటంటే బాబా తత్వము ఆ సమస్యలన్నింటినీ కూడా బంధించి ఒక దగ్గర పెట్టేస్తుంది. ఎందుకంటే మనం ఉన్నటువంటి లౌకిక జీవితంలో ఎదగాలనేటువంటి తపన ఉంటుంది. ఆ ఎదగాలనేటువంటి తపనలో అనేక వక్ర మార్గాలు పడతాం. మన జీవితంలో అనేక లక్ష్యాలను సాధించాలనుకుంటాం, ఆ లక్ష్య సాధనలో అనేక అడ్డదారుల వెంట పోతూ ఉంటాం. మనసులో రకరకాలైనటువంటి ద్వేష, ఈర్ష్యం అనేటువంటిది ప్రతి మనసులో ఉంటుంది. ఎవరైతే సద్గురువును ఆశ్రయిస్తారో వీటన్నింటినీ కూడా మూటగట్టి ముడేసి బాబా తన భుజాన వేసుకుంటాడు. తన దగ్గరికి వచ్చినటువంటి భక్తుణ్ణి నిర్మలమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడిగా, స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించేటువంటి వాడిగా బాబా తయారు చేస్తాడు. నేను అనేక మందిని ప్రాక్టికల్గా చూశాను. చాలామంది బాబాయే సర్వస్వం అనుకున్నటువంటి వారు అసలు జీవితంలో ఏ సమస్య వచ్చినా సరే దాన్ని పెద్దగా పట్టించుకోరు. చాలా సంవత్సరాల క్రితము ఒక అమ్మకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే పలకరిద్దామని పోతే ఆవిడ చాలా సంతోషంగా ఉంది. అమ్మ, నేనేదో మిమ్మల్ని 4 మాటలు మాట్లాడిపోదామని వస్తే మీరు మాత్రం చాలా ఉల్లాసంగా ఉన్నారంటే, నాకెందుకు నాయన, ఆయనకు దండం పెట్టుకున్నాను, రేపు ఆపరేషన్ అయితే చేయించుకుంటా, చేయించుకున్న తర్వాత ఎన్నేళ్ళు ఉంచుకోవాలో ఆయన ఇష్టం అన్నారు. అమ్మకు ఆపరేషన్ జరిగి 11 సంవత్సరాలు అయింది, ఇంకా బాగుంటుంది. అంటే ఒక ఆత్మస్థైర్యం మనలో వస్తుంది.
ఏ డాక్టర్ చెప్పినా ఈ ఆత్మస్థైర్యం మనకు రాదు. డాక్టరు ఆపరేషన్ తీసుకెళ్లేటప్పుడు అమ్మను కౌన్సిలింగ్ చేశారట. కౌన్సిలింగ్ చెప్తూ ఉంటే 2 మాటలు మాట్లాడంగానే అమ్మ అన్నదట, నేను ఆల్రెడీ ఫుల్లీ ప్రిపేర్డ్, బాబా నన్ను మొత్తంగా ప్రిపేర్ చేశాడు. నా శరీరంలో నువ్వు ఎక్కడ కోసుకుంటావో, ఏం కోసుకుంటావో, ఏది తీసేసుకుంటావో అది నీ ఇష్టం పో. మామూలుగా ఆపరేషన్ చేసే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారుగా, అమ్మాయి అవయవం తీస్తాం, మరి తీస్తే మీకు ఇటువంటి ఇబ్బంది అయింది, తీయమంటారా, ఉంచుకొనే దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది ఆపరేషన్కి ముందు. ఆ కౌన్సిలింగ్లో 2 మాటలు విన్న తర్వాత మీరు ఏమీ నాకు చెప్పొద్దు, నేను సర్వం సిద్ధమయ్యి వచ్చానని అంటాడు. అంటే ఎంత మనోధైర్యమో చూడండి. ఆ మనోధైర్యాన్ని బాబా మనకిస్తాడు. జీవితంలో ఏమి ఇస్తాడు బాబా? నాకు సైకిల్ ఇచ్చాడు, స్కూటర్ ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు, ఇంకోటి ఇచ్చాడు కాదు. ఇవన్నీ ఉన్నా సరే మనోధైర్యం లేనటువంటి జీవితం దేనికోసం? ఆ మనోధైర్యాన్ని పెంపొందించుకోవడానికి బాబా సహచర్యం అవసరం. అందుకోసం మనం బాబా తత్వాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన తత్వానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.